స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని అందరి భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని కలెక్టర్ వినోద్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఇవాళ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని కలెక్టర్ మేయం వసీ జెండా ఊపి ప్రారంభించారు. నగరంలోని ప్రధాన కూడళ్ల మీదుగా ఈ ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం ఈ నెల 17 నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు నిర్వహించనున్న సందర్భంగా ర్యాలీ నిర్వహించామని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీ గ్రామ పంచాయతీలలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. షెడ్యూల్ ప్రకారం 15 రోజుల పాటు జరగనున్న స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు ఎలాంటి అలసత్వం లేకుండా నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పరిసరాల పరిశుభ్రతపై మానవాహారాలు, స్వచ్ఛతా పరుగు, ర్యాలీ వంటి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం అంటే సెప్టెంబర్ 14 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రధానమంత్రి వారు మొదలు పెట్టారు. దీన్ని ఆంధ్రప్రదేశ్లో 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ దాకా ప్రతిరోజు ఒక్కొక్క కార్యక్రమం ప్రణాళికలో పెట్టుకొని చివరికి జిల్లా, అలాగే పట్టణం, మన మండలం, మన ఊరు, మన వీధి, మన ఇల్లు, మన కార్యాలయం అన్నీ కూడా స్వచ్ఛంగా ఉండాలని 2017 నుంచి జరుగుతున్న ఈ కార్యక్రమం ఈ సంవత్సరం స్వచ్ఛతా హీ సేవ అనే పేరుతో మొదలు పెట్టాం. ఈరోజు అనంతపురం టవర్ క్లాక్ వద్ద మానవహారం తయారు చేశాము. ఇందులో నేను, నాతో పాటు గౌరవ స్థానిక మేయర్ గారు, ఉప మేయర్ గారు, కార్పొరేటర్లు, అధికారులు, అనధికారులు, పిల్లలు, ప్రజలు అందరూ కూడా పాల్గొనడం చాలా సంతోషకరం. అనంతపురం జిల్లా ప్రజలందరికీ కూడా ఈ స్వచ్ఛతా హీ సేవాని ఒక విప్లవం లాగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని అందరికీ కోరుతున్నారు. మరోవైపు మేయర్ వసీ మాట్లాడుతూ ప్రజలు, విద్యార్థులు భాగస్వామ్యం ఉండాలన్నారు. మన పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు అందరికీ అవగాహన కల్పించాలని చెప్పారు. మన ఇంటి పరిసరాలు, వీధులు, మన నగరం పరిశుభ్రంగా ఉంచుకునేందుకు ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈరోజు అనంతపురం నగరంలో కలెక్టర్ గారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్స్, స్టాండింగ్ కమిటీ అధికారులు, ఆర్గనైజర్స్ అందరూ పాల్గొనడం జరిగింది. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు ఈ స్వచ్ఛతా హీ కార్యక్రమం ప్రతిరోజు ఒక క్లీన్లీనెస్ గురించి ప్రతిరోజు అవగాహన కార్యక్రమం చేపడుతోంది. దీంట్లో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని దీన్ని విజయవంతం చేయాల్సిన అవసరం ఎంతగా ఉంది. ప్రధానమంత్రి దీనికి 2017లో దీనికి స్టార్ట్ చేయడం జరిగింది. 7 years నుంచి కూడా మంచి స్పందన ఉంది. ప్రజల్లో మంచి అవగాహన కూడా కల్పించడం జరిగింది. అదేవిధంగా మన ఊరు, మన వాడ, మన నగరం, ప్రతి ఒక్కటి కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలన్న ఉద్దేశంతో ఈ ముఖ్య ఉద్దేశం, ఈ కార్యక్రమం ఉద్దేశం. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు తెలుసుకుంటూ ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా పాల్గొని, బిజినెస్ మ్యాన్లు కానివ్వండి, ఆర్గనైజేషన్లు కానివ్వండి, అధికారులు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, ప్రతి ఒక్కరు పాల్గొని మన నగరాన్ని క్లీన్ చేసుకొని ముందుకు వెళ్లాల్సిన ఉద్దేశం. మరోసారి ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని